ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఎలీషాను గురించినటువంటి కొంత భాగాన్ని విందాం. బైబిల్ చరిత్రలో ఎంతోమంది గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తల్లో ఎలీషా గారు ఒకరు. ఎలీషా గారు ఆయన వ్యవసాయదారుడు. అంతకుముందు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబస్తులు కానీ దేవుని పరిచర్యలో ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో లేదు. అయినప్పటికీ దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని గమనిస్తే అతనిలో దేవుని పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఎక్కువగా కనిపిస్తుంది. ఏలియా ప్రవక్త సీనాయి కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు సీనాయి కొండ దగ్గర ముగ్గురిని అభిషేకం చేయమంటాడు. ఆ ముగ్గురిలో ఒకరు ఎలీషా ప్రవక్త. నీకు బదులుగా ప్రవక్తగా ఉండడానికి ఎలీషాని అభిషేకించు అంటాడు. ఏలియా గారు మరణాపేక్ష కలిగిన వాడై మరణించాలని ఇష్టపడతాడు. దేవుడు ఏలియా చేసిన పరిచర్యను బట్టి రోషం కలిగి ఆసక్తి కలిగి ప్రార్థనాపరుడు గనుక నేను మరణించాలి, నన్ను చంపు అని ఏలియా ప్రవక్త అడుగుతాడు. యెజెబెలు ఆయన్ని చంపించాలని అనుకున్నప్పుడు ఏలియా నేను ఒకరి చేతిలో ఎందుకు చనిపోవాలి, నా దేవుని చేతుల్లో నేను చనిపోతానని సీనాయి కొండ దగ్గరికి దేవుడు నడిపించాడు. సీనాయి కొండ దగ్గర ఉన్నప్పుడు ఎలీషాని నీకు బదులుగా ప్రవక్తగా అభిషేకించు అంటాడు. చూడండి, ఏలియా గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎలీషా గారు 12 అరకలు దున్నిస్తున్నాడు. 12 అరక ఆయనే దున్నుతున్నాడు. అంటే వ్యవసాయము చేస్తున్నాడు. ఇది నాగలి అంటారు వాళ్ళు, కొంతమంది అరక అని అంటారు. ఎవరి భాషలో వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడుండేటువంటి జనరేషన్లో అయితే అర్థం కాకపోవచ్చు. ఒకవేళ మా చిన్నతనంలో అయితే మా పొలాల్లో ఈ యొక్క అరకలతో దున్నుతున్నప్పుడు నేను కూడా నాగలి పట్టుకొని కొంత దూరం దున్నున్నా. కాబట్టి ఏలియా గారు ఈ ప్రాంతానికి వచ్చాడు. ఎలీషా గారు ఆడ దున్నుతా ఉన్నాడు. అయితే ఏలియా ఏం మాట్లాడలేదు, కానీ తన దుప్పటి ఎత్తి ఎలీషా మీద వేశాడు. ఎప్పుడైతే ఎలీషా మీద వేశాడో వెంటనే ఆయన లైఫ్ మారిపోయింది. దేవుని కోసం ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం వచ్చేసింది. వెంటనే అతను దున్నుతున్నటువంటి ఆ ఎద్దులు కూడా వధించి మంచి భోజనం తయారు చేయించి ఆయన అందరికీ వడ్డించి, ఎందుకంటే నన్ను దేవుడు పిలుచుకున్నాడు, దేవుని సేవకి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని ఒక సంతోషం, ఒక ఆనందం. నాకెంతో పని ఉందండి, నేను రాలేను అనలా. దేవుని కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధమైనాడు ఎలీషా గారు. ఎందుకంటే దేవుని సేవ చేయాలని తన హృదయంలో ఎప్పటి నుంచో ఉంది. ఈరోజు గొప్ప ప్రవక్త అయినటువంటి ఏలియా వచ్చి తన దుప్పటి వేయగానే అక్కడ పెద్ద భోజనం చేసి విందు చేసి, నేను వెంటనే మా తల్లిదండ్రులకి ఈ విషయాన్ని తెలియజేసి నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్పినప్పుడు వెళ్ళి చెప్పేసి రమ్మంటాడు. వెంటనే ఎలీషా వెళ్ళి తన తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకొని ఏలియా దగ్గరికి వచ్చి దేవుని పరిచర్య చేయడానికి ఆయన వెంబడించాడు. యేసయ్య దినాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వస్తాడు. ఒక వ్యక్తి వచ్చి, బోధకుడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి నేను వస్తాను అని చెప్తాడు. వెంటనే యేసయ్య అంటాడు, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ ఈ మనుష్య కుమారునికి తల వాల్చుకోవడానికి స్థలం లేదంటాడు. ఓహో, ఈయన కాడే స్థలం లేకపోతే మాకేం చూస్తాడు ఈయన అనుకొని వాడు వ్యసనపడుతూ వెళ్ళిపోయినాడు. ఇంకొక అతను వస్తాడు, అయ్యా నేను ఇంటికి వెళ్ళి మా తండ్రి గారు చనిపోయినాడు, నేను వెళ్ళి అతన్ని పాతి పెట్టుకొని నేను తిరిగి వస్తానన్నాడు. అప్పుడు యేసయ్య అంటాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నువ్వు నన్ను వెంబడించు అంటాడు. వెంటనే ఆ శిష్యుడైతే ఇక ఇంటికి కూడా పోకుండా యేసయ్యని వెంబడించాడు. ఈ లోకంలో శాశ్వతమైనది ఏదంటే దేవుని కృప, దేవుని రాజ్యం. మన జీవితం, మన లైఫ్ ప్రాణం ఉన్నంత వరకే. ఈ బంధువులైనా, స్నేహితులైనా, తల్లిదండ్రులైనా, ఎవరైనా ప్రాణం పోతే ఎవరు మనతో రారు.
ఎవరు మనతో కూడా రారు. ఎందుకంటే ఎవరి ఆత్మ వాళ్ళదే, వాళ్ళ ఆత్మను రక్షించుకోవాలి. చనిపోయిన వెంటనే వాళ్ళ జీవితం మారిపోతుంది. కనుక దేవుని వెంబడించే వాళ్ళు చనిపోతే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. అలాగే దేవుని వెంబడించిన వాళ్ళు ఒకవేళ చనిపోతే చీకట్లోకి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. కొన్ని ఆత్మలు అపవిత్ర ఆత్మలై ఈ భూమి మీద తిరుగుతూ ఉంటాయి. కనుక ఈ లోకంలో యేసయ్య పిలిచాడంటే అందరిని పిలవడు కదా, అందరిని రమ్మని చెప్పడు. ఎవరిని రమ్మంటాడు? విశ్వాసం కలిగిన వాళ్ళని, ఆయన కోసం నిలబడే వాళ్ళని, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన కొరకు సేవ చెయ్యాలి అనే ఒక విధానం ఉన్న వాళ్ళనే ఆయన పిలుస్తాడు. అందరిని పిలుస్తాడా? ప్రత్యేకంగా అన్ని లక్షల మంది ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలుంటే ఎలీషానే ఎందుకు కోరుకున్నాడు? అతను నిలబడతాడు కనుక. దేవుని కొరకు అతను నిలబడతాడు, సేవ చేస్తాడు. అది ఏదేమైనా తన మరణం వరకు పోరాడేటువంటి ఆలోచన కలిగిన వాడు, రోషం కలిగినవాడు. అందువలన ఎలీషాని దేవుడు ఎన్నుకున్నాడు. తర్వాత దేవుడు ఏలియాని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు అగ్ని రథాల మీద. వారు యోర్దాన్ నది దాటి అవతల పక్కకి వెళ్ళారు. యోర్దాన్ అవతలకి వెళ్ళగానే ఎలీషా గారు అడుగుతాడు, అయ్యా నీలో నుండి నాకు 2 అంతల ఆత్మ కావాలంట. అది నా వలన కాదు, ఒకవేళ దేవుడు కృప ఉంటే నేను నీకు 2 సార్లు కానీ కనబడితే, అలాగే ఒకవేళ అది నా సాధ్యం కాని మాట నువ్వు అడిగావని వాళ్ళిద్దరూ మాట్లాడుతూ వెళ్తుంటారు. ఆకాశం నుండి అగ్ని రథాలు దిగొచ్చి ఏలియా గారు ఆ రథాల మీద కూర్చున్నాడు. ఆయన వెళ్ళిపోయినాడు. ఎలీషా గారు దూరంగా పడిపోయినాడు, ఆ మైదానంలో దూరంగా పడిపోయినాడు. తండ్రి తండ్రి, ఇశ్రాయేలీయులకి రథములు గుర్రములు నీవే కదా అని అరుస్తూ ఉంటాడు. అగ్ని రథాలు అలాగా పైకి వెళ్ళిపోతాయి. ఆకాశం నుండి ఒక దుప్పటి కింద పడుతుంది. ఆ దుప్పటి తీసుకొని ఎలీషా గారు యోర్దాన్ నది దగ్గరకు వచ్చి, ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని ఆ యోర్దాన్ నదిని కొట్టగానే 2 పాయలుగా చీలిపోయింది. ఇక్కడ నుండి ఇశ్రాయేలు ప్రజలకి ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, గొప్ప సూచనలు ఎలీషా గారు చేశాడు. కాబట్టి ఇశ్రాయేలు ఒక గొప్ప ప్రవక్త అయినాడు. ఒక గొప్ప ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు ఎలీషా గారు చరిత్రలో మనం గమనిస్తే. అంతేకాకుండా ఆయన అక్కడి నుండి వచ్చినప్పుడు ఎరికో పట్టణానికి వస్తాడు. ఎరికో పట్టణంకి రాగానే ఆ ఎరికో ప్రజలు అడుగుతారు, అయ్యా ఈ ఊరు మంచిదే కానీ ఈ నీరు చెడిపినాయి. రమ్యమైన పట్టణమే కానీ ఈ నీరు చెడిపోయిన నీరు, ప్రాణాలు పోతున్నాయి, నిస్సారమైన నీరు. అయ్యా ఈ నీరు మంచిది కాదు అని. వెంటనే ఎలీషా గారు మొట్టమొదటిగా అద్భుతం, ఆశ్చర్యకార్యం ఏంటంటే, మీరు కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని తీసుకురండి అని చెప్పినప్పుడు ఎరుకోలో ఉన్నటువంటి శిష్యులు ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని తీసుకొచ్చారు. ఆ పాత్రని ప్రార్థన చేసి ఆ బావిలో దేవుడు ఈ నీరుని బాగు చేసి ఉన్నాడు అంట. వెంటనే ఆ నీరే కదండి, ఆ ఊర్లో ఉన్న నీరంతా ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. మేము ఆ ఊరికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల దేశంలో ఉన్నటువంటి నీరు కంటే జవ్వలుగా ఉంటాయి. యెరూషలేములో నీరు కూడా కొంచెం జవ్వగా ఉంటాయి. కానీ ఎరుకో ప్రాంతంలో నీరు చాలా టేస్ట్గా, మధురంగా ఎంత బాగుంటాయంటే నేను ఎక్కువ నీళ్లు తాగాను అక్కడ. ఇదిగో ఆ బావిని మనం చూస్తున్నాం. ఇదిగో ఈ ప్రాంతంలోనే ఎలీషా గారు ఉప్పు వేసినటువంటి నీరు ఇది. ఎలీషా గారు బాగు చేసిన నీరు ఈ ఊరే కాదు, ఆ ఊరే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా నీరు బాగు చేశాడు. ఒక శపించబడిన ఒక పట్టణం ఎలీషా గారు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేశాడు. నిస్సారమైన భూమి ఆశీర్వాదంగా మారింది. ఈరోజు అక్కడ చూస్తే ఖర్జూరపు తోటలు, ఖర్జూరపు పొలాలు, ఖర్జూరము ఎంత చక్కగా ఆ తోటలు ఉంటాయంటే అంత బాగా ఆ తోటలు మనం చూస్తున్నాం. అంత అద్భుతంగా ఉంటాయి ఖర్జూర వృక్షాలు, చాలా శ్రేష్టంగా, చాలా మధురంగా. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటి కంటే ఎరుగో ప్రాంతంలో ఎక్కువ పంట ఏదైనా ఉందంటే ఖర్జూర పంట. ఈ వీడియో చూసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎలీషా గారి గురించి
ఇంకా కొన్ని విషయాలు నేను మీకు తెలియజేయబోతున్నాను. కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, మీరు వీలైతే ఒక లైక్ మీరు చేయండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్.